వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన బలహీనతను ఒప్పుకున్నాడు. తాను సంసారం చేయడానికి పనికిరాను అంటూ అంగీకరించాడు. జోగి రాజీవ్ కాపురం చేయలేడని, అతడి బలహీనతను దాచిపెట్టడానికి కుటుంబమంతా కలిసి తనను వేధిస్తున్నారు అని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో జోగి రాజీవ్ అసలు నిజాన్ని బయటకు చెప్పాడు. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదో సంతోష పెడదామని సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాను కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా పరిస్థితి ఇంకా సో నేనున్న పరిస్థితులు మీకు చెప్పాను ఇందాక. నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదో సంతోష పెడదామని సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. ఇప్పుడు నేను వాళ్ళు ఏమనుకున్నా, వాళ్ళు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుందేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాను కదా, నువ్వు ఇదే కదా కోరుకుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయా కాబట్టి ఇంకా ప్రస్తుతం వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ తన బలహీనతను ఒప్పుకున్న వీడియో కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. తాను సంసారం చేయడానికి పనికిరాను అంటూ అంగీకరించాడు. ఈ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయనగర వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం తాజాగా ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ కేసులో కోడలు మేఘాన్ని ఇబ్బంది పెట్టారంటూ ఆమె ఇబ్రహీంపట్నం పోలీసులు ఆశ్రయంతో పాటు భర్త రాజీవ్, అలాగే మామ జోగి రమేష్, అతని భార్య శకుంతలతో పాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో వారందరిపై కూడా కేసులు నమోదు చేయడంతో వారంతా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఫ్యామిలీ కోర్టు దీనికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఈ కుటుంబ వివాదాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటీవల పంచాయతీ కూడా చేశారు. పెద్ద మనుషులు ఆ సమక్షంలోనే ఈ పంచాయతీ నడిచింది. తన జీవితాలను అన్యాయం చేశారని, తన గొంతు చేశారంటూ మేఘన పిల్లలు మొదటి రోజు నుంచే ఆవేదన వినిపిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జోగి రాజు సంసారానికి పనిచేయరు, తన శారీరక బలహీనత ఉందంటూ ఆమె ఏదైతే ఫిర్యాదులు పెడుతుందో అది అత్యంత ఖర్చుమంటూ ఈ రోజు బయటకన్న వీడియోలో జోగి రాజు స్వయంగా అంగీకరించిన దృశ్యాలు అలాగే మాటలు కూడా ఇప్పుడు చర్చన అంశంగా మరి. అంతేకాకుండా తన తండ్రి జోగి రమేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన గురించి అన్ని తెలిసి కూడా తాను పెళ్లికి అంగీకరించాలని చెప్పినప్పుడు కూడా బలవంతంగా తనను ఒప్పించి మేఘనతో పెళ్లి చేయించారని, ఇందులో తన తప్పేమీ లేదని, మొత్తం జోగి రమేష్ అతని భార్య వారిద్దరే ఒత్తిడి మేరకే తాను ఈ రోజు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని కూడా ఆయన చెప్పిన ఆ వీడియోలో స్పష్టమవుతుంది. ఇదే సమయంలో మేఘన కుటుంబ సభ్యులు కూడా ఆ ఉద్దేశపూర్వకంగానే తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేశారని, సంసారానికి పనికిరాలని ముందే తెలిసినప్పటికీ కూడా ఒక అమ్మాయిని ఇచ్చి ఏ విధంగా పెళ్లి చేస్తారని, అది కూడా ఆగమేఘాల మీద అప్పటికప్పుడు రత్నాలు కాలేజీలు దారిగా తీసుకుని ఏ విధంగా పెళ్లి చేయించేందుకు ఒత్తిడి తెచ్చి మరి సమయం కూడా తమకు ఆలోచించుకునే సమయంలో లేకుండా పెళ్లి చేసి ఈ రోజు మేఘన గొంతు కోసారని, ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని కూడా వారి కుటుంబ సభ్యులు ఒక విధంగా గస్తలో కూడా దిగారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ అతని భార్య శకుంతల కారణం ఈ రోజు మేఘన జీవితం ఎటు కాకుండా అన్యాయం అయిపోవడంతో పాటు ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడంతో పాటు సమాజంలో కూడా
తొలగించుకునే పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఆయన ఖర్చులు కూడా ఇప్పుడు గొడవల నేపథ్యంలో పోలీస్ కేసుల నేపథ్యంలో పెళ్లికి ఖర్చు పెట్టిన ఖర్చులు అన్ని కూడా వెనక్కి ఇవ్వాలని కూడా ఎవరైనా బాధితుల కుటుంబం లేదా ఆడపిల్ల కుటుంబం అడగాలి డబ్బులు మొత్తం. కానీ జోగి రమేష్ తమకు డబ్బులు మొత్తం చెల్లించాలి, మీ వల్ల తాము పెరిగిపోయిందంటే కూడా ఎదురు డబ్బులు అడిగి బెదిరించిన వైనాన్ని కూడా ఇప్పుడు ఈ బాధిత కుటుంబం పక్కనే చెప్తా ఉంది. ఇప్పుడు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ కోర్టులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో పెద్ద ఎత్తున చర్చలు మొత్తం మీద తాజాగా వెలువడిన వీడియోలో మాత్రం ఇవాళ స్పష్టంగా జోగిరాజు చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. పెళ్లి మొదటి నుంచి కూడా తాను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని కానీ ప్రతి ఒక అమ్మాయి చూడాలని తనకు ఎప్పుడూ లేదని, ఈ వ్యవహారం మొత్తంలో కూడా తన తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆ రోజు ఆ బలవంతంగా ఒప్పించడం వల్ల తాను మెల్ల తాళి కట్టాలని, ఆ పెళ్ళని మరుసటి రోజు మేఘనకు కూడా అతని బలహీనతల విషయం తెలిసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ వివాదం బయటికి రాకుండా తన కొడుకు రహస్య సీక్రెట్స్ అని కూడా బయటికి పక్కకుండా ఉండేందుకు మొదటి నుంచి మేఘను టార్గెట్ చేసుకుని ఆ అత్తమామలు అలాగే ఇతర కుటుంబ సభ్యులు కూడా ఇష్టానుసారంగా కొట్టడం, 3 సార్లు చంపేందుకు ప్రయత్నించడంతో పాటు ఆ చివరికి ఇంట్లో పూజ చేసేందుకు అగరబత్తులు కలిగిస్తే దానికి సంబంధించి కూడా ఇష్టానుసారంగా ఇష్టానుసారం కొట్టిన వైద్యం కూడా ఆమె ఫిర్యాదు జాతీయలో ఈరోజు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా స్పష్టంగా ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఎవరెవరు ఆమె కొట్టారు, ఏ విధంగా దూషించారు, ఏ విధంగా చంపేందుకు ప్రయత్నించారు, ఇట్లా ప్రతి అంశాన్ని కూడా ఆమె గేటుతో సహా వివరించారు. ఇప్పుడు తాజాగా ఇప్పటి వరకు కేవలం ఒకవైపు నుంచి మాత్రమే మనం ఆరోపణలు అనుకున్నాం, లేకపోతే అనుమానాలు అనుకున్నాం. కానీ తాజాగా వినిపించిన ఈ వీడియోతో మాత్రం స్పష్టంగా జోగి రాజు సంసారానికి పనిచేయడు, అతనికి శారీరక సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే స్పష్టమైన నేపథ్యంలో ఇప్పుడు ఈ పంచాయతీకి సంబంధించి ఏ విధంగా ఆ పిల్లకి న్యాయం చేస్తారనేది అందరూ వేచి చూస్తున్నారు. ఇదే చదువుత. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. చెప్పాను నేనేమి పెళ్లి చేసుకుని వదిలేద్దామని నేను చేసుకోలేదు. నాకున్న ఇంట్లో పరిస్థితుల వల్ల ఇంట్లో ఏదో సంతోషపడదామని సరే నేను పెట్టలేకపోతున్నా, అది వేరే విషయం. నేను వాడు ఏమనుకున్నా వాడు ఇప్పుడు ఏడ్చినా ఏం చేసినా ఏమి చేయడానికి ఏం లేదు. ఇప్పుడైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరి మాటలు అందరి అంటే ఆ వాతావరణానికి నేను ఆ ప్రెజర్ ఫీల్ అయ్యి నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నా. ఒప్పుకొని నేను మంచిగా ఉన్నామని చేసుకున్న తర్వాత మంచిగా ఉంటానేమో, మెంటల్ గా ఫిజికల్ గా అన్ని బాగుంటాయేమో అనుకున్నా. ఫిజికల్ గా నా వల్ల అంటే మనం అందరికీ చెప్తున్నాను కదా, ఇదే అనుకుంటుంది. ఫిజికల్ గా కూడా ఏం చేయలేకపోయాయి కాబట్టి